ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల ఆవిర్భావం ఎలా జరిగింది, వాటి వైభవం ఏంటో తెలుసుకుందాం. ఆలయం చుట్టూ అర్చకులు నివసించే ఇల్లున్న వీధులను మాడం అంటారు తమిళంలో. అదే మాడ వీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు ఊరేగడానికి సరైన వీధులే లేవు. అందుచేత బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ఇక్కడ చేసి మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచానూరులో చేసేవారు. ఆ తర్వాత శ్రీ రామానుజుల వారు వీధులను ఏర్పరిచి స్వామివారు వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తరువాత తిరుమల ఆలయం చుట్టూ 4 మాడ వీధులు ఉన్నాయి. ఈ 4గింటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. మొదటిది తూర్పు మాడ వీధి. శ్రీవారి ఆలయం ముందు ఉండే పుష్కరిణి వరకు ఉండే వీధినే తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పట్లో పుష్కరిణి గట్టుపైన కూడా ఇల్లుండేటివి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం కూడా ఉండేది. 1000 కాళ్ళ మండపం కూడా ఈ వీధిలోనే ఉండేది. రెండోది దక్షిణ మాడ వీధి. ఈ వీధిలో తిరుమల నంబి గుడి ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కింద ఈ ఆలయం ఉంది. ఒకప్పట్లో రాజులు గుర్రాలను ఇక్కడ కట్టేసి స్వామివారి దర్శనకి వెళ్ళేవారు. పడమర మాడ వీధిలో మఠాలు సత్రాలు ఉండేవి ఒకప్పట్లో. ప్రస్తుతం చిన్నజీయర్ మఠం మరియు అనంతాల్వార్ కోనేరు తోట ఆలయానికి పడమరగా ఉన్నాయి. ఇక ఆఖరిది ఉత్తర మాడ వీధి. ఈ వీధిలోనే పుష్కరిణి ఉంది. వరాహస్వామి వారి ఆలయంతో పాటు తాళ్లపాక వారి ఇల్లు, తరిగొండ వెంగమాంబ గారి ఇల్లు కూడా ఈ వీధిలోనే ఉంది. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడ వీధుల్లో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణ అని పేరు. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వాటన్నిటినీ వినండి. ఈ వీడియో పైన మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ.